హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ మీ అలేఖ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈసారి ఇండియాకి వెళ్ళినప్పుడు కంపల్సరీగా అరుణాచలం వెళ్దాం అనుకున్నాం అనమాట. సో అలాగే అరుణాచలంతో పాటు ఈసారి కంచి కూడా కవర్ చేసాము. సో కంచి అనగానే ఫస్ట్ ఎవరికైనా గుర్తొచ్చేది ఏంటండి, బంగారు వెండి బల్లి కదా. సో ఆ టెంపుల్కి మేము ఫస్ట్ వెళ్ళాం అనమాట. సో అదే వరదరాజస్వామి టెంపుల్. ఆ టెంపుల్ గోపురానికి పక్కకే ఈ మండపం అనేది ఉందన్నమాట. ఇదే 100 పిల్లర్ మండపం. సో దీనికి ఎంట్రీ ఫీ వచ్చి పర్ పర్సన్కి 5 రూపీస్ అండ్ ఫొటోస్ అయితే ఎక్స్ట్రా 10 రూపీస్ పే చేయాలి. సో ఈ మండపంలో మొత్తం 100 పిల్లర్స్ ఉంటాయి. ఒక్కొక్క పిల్లర్ యూనిక్గా ఉందండి. అసలు చెప్పాలంటే ఒక పిల్లర్కి 4 సైడ్స్ ఉంటాయి కదా, ఆ ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క డిఫరెంట్ శిల్పాలు ఉన్నాయన్నమాట. ఎంత బాగా చెక్కారంటే చూడండి, అసలు ఇక్కడ కృష్ణుడు చూడండి ఎంత, అసలు ఆ ఫ్లూట్ అది డీటెయిలింగ్ ఎంత బాగా చెక్కారో చూడండి. ఆ కాలంలోనే ఎంత బాగా ఎలా చెక్కారో అసలు అర్థం కాలేదు మాకు. ఇది నిర్మించింది 10th సెంచరీ అని చెప్పారు. ఇక్కడున్న కొన్ని శిల్పాలను చూస్తే నాకైతే రామాయణ మహాభారతాలని వర్ణించేలా ఉన్నాయన్నమాట. అండ్ అలాగే కొన్ని విష్ణుమూర్తి అవతారాలు కూడా ఉన్నాయి. ఈ మండపానికి ఆనుకునే ఇక్కడ ఒక కొలను ఉంది చూసారా, ఆ కొలని పేరు అనంత సరోవర్ అనమాట. సో ఇక్కడికే స్వామివారిని ప్రతి 40 yearsకి ఒకసారి తీసుకొచ్చి ఇక్కడ 48 days ఉంచుతారనమాట. అలా స్వామివారిని లాస్ట్గా 2019లో తీసుకొచ్చారు. మళ్ళీ ఇంకా నెక్స్ట్ 40 years తర్వాత తీసుకొస్తారు, అంటే 2059లో తీసుకొస్తారు మళ్ళీ అలాగా. సో అలా మండపం అంతా చూసి తర్వాత టెంపుల్కి వెళ్ళాం అనమాట. యాక్చువల్గా ఇక్కడ అతి వరదరాజస్వామి టెంపుల్ అంటారు. ఇది అతి అంటే ఫిగ్ ట్రీ అని అర్థంట. అండ్ వరదరాజస్వామి అని ఎందుకు అంటున్నారంటే ఆయన వరాలు ఇచ్చే ఆయన అని చెప్పి అతి వరదరాజస్వామి టెంపుల్ అంటారు. ఇక్కడ స్వామివారు కూడా 9 అడుగులు ఉంటారు. అండ్ ఈ టెంపుల్లోనే బంగారం ఇంకా వెండి బల్లి ఉంటుందన్నమాట. మనకి బల్లి దోషం అది లేకుండా ఉండాలంటే దీన్ని ముట్టుకోవాలంటారు కదా. సో అది ఉన్నది ఈ టెంపుల్లోనే. సో ఈ టెంపుల్ చూసుకుని మేము నెక్స్ట్ అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం అనమాట, కామాక్షి అమ్మవారిది.
సో మేము వరదరాజస్వామి టెంపుల్ అయిపోయిన వెంటనే యాక్చువల్ అమ్మవారి టెంపుల్కి వచ్చేద్దాం అనుకున్నాము. కానీ అసలు తమిళనాడులో ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట మేము వెళ్ళిన టైంలో. సో కంపల్సరీగా కొంచెం ఫ్రెష్ అయ్యి మళ్ళీ రావాలనుకుని ఇంకా ఇలా అమ్మవారి టెంపుల్కి వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయిందనమాట. సో ఎంటర్ అయిన వెంటనే అసలు ఎంత పాజిటివ్గా అనిపించిందంటే ఒక ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది అనమాట టెంపుల్ లోపలికి వెళ్ళిన వెంటనే. ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా ఒక చిన్న కొలన్లా ఉందన్నమాట. చూడండి ఎంత అందంగా చిన్న చిన్న ఫౌంటైన్స్ పెట్టి ఎంత బాగుందో ఈ ప్లేస్. అలా చాలాసేపు మేము ఇక్కడే టైం స్పెండ్ చేసాము. ఈశాన్కి కూడా ఈ ప్లేస్ చాలా నచ్చింది. సో మేము కొంచెం సేపు ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇంకా అలా దర్శనానికి వెళ్ళిపోయాం అనమాట. దర్శనం కూడా మాకు 1/2 అవర్లో అయిపోయింది. అమ్మవారు కూడా చాలా అంటే చాలా కలగా ఉన్నారు. సో ఇంకా మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేసరికి చీకటి అయిందనమాట కొంచెమే. బట్ ఈ లోపల లైట్స్ కూడా ఆన్ చేసి ఇంకా బ్యూటిఫుల్గా అనిపించింది అనమాట టెంపుల్ అంతా. చూడండి లైట్స్తో ఎంత బాగుందో. సో ఇక్కడైతే మేము ప్రసాదం కౌంటర్కి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ ప్రసాదం కౌంటర్స్ ఇంకా అమ్మవారి పటాలు అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ స్టాల్స్ ఉన్నాయి. అండ్ తీసేసుకొని ఇంకా ఇక్కడ కొంతసేపు లైట్స్లో కొలను అవన్నీ చూసి మేము రూమ్కి వెళ్ళిపోయాం అనమాట. నెక్స్ట్ రోజు మేము ఏకాంబేశ్వర్ టెంపుల్ అవన్నీ కవర్ చేసాము. నెక్స్ట్ వచ్చే బ్లాగ్స్లో మీరు చూడొచ్చు ఆ టెంపుల్స్ కూడా ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అండ్ నా వీడియో ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.